హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఏ దేశంలో అయినా ప్రధానమంత్రి కంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. బాధ్యతల ప్రధాన ఉద్దేశం అంతా కూడా సరైన పాలన ద్వారా, ప్రజాపక్ష విధానాల ద్వారా దేశాన్ని శాంతి భద్రతలతో ముందుకు నడిపించడమే ఉంటుంది. వేరే దేశాల్లో ప్రధానుల గురించి మనకెందుకు కానీ వాళ్ళ పని వాళ్ళు సరిగ్గానే చేస్తున్నారు. మన దేశం ముందుకెళ్లాలంటే మన ప్రధానమంత్రి బాగుండాలి కదా. మీరే చెప్పండి, దేశం బాగుపడాలంటే ప్రధానమంత్రి ఏ విషయాల్లో స్పందిస్తే బాగుంటుంది, ఎటువంటి విధానపరమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మన దేశంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు కోరలు చాచి దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి ఎదురు చూస్తున్నాయి. ఒకవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, ట్యాక్సుల రూపంలో సామాన్య ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తుంటే మన ప్రధానమంత్రికి ఈ విషయాలు పట్టవు. మరోవైపు తన ఏలుబడిలోనే మణిపూర్ దగ్ధమవుతుంటే దాని మీద మాట్లాడడానికి నోరు రాదు. దళితుల మీద, మైనారిటీల మీద వివక్ష కొనసాగుతుంటే, ప్రాణాలకే ప్రమాదంగా మారిన పరిస్థితుల మీద అతను ఒక్క మాట మాట్లాడి అందరినీ సంయమనం పాటించాల్సిందిగా అడగడానికి అతనికి నోరు రాదు. గోవుల్ని తరలిస్తున్నారు అనే ఆరోపణతో ముస్లిం అనుకుని బ్రాహ్మణ అబ్బాయిని చంపేస్తే అసలు ఎవరినైనా చంపే అవసరం ఏముంటుంది అని ప్రశ్నించి చర్యలు తీసుకునేలాగా చూడ్డానికి మన ప్రధానికి టైం ఉండదు. ఛత్తీస్గఢ్ లో సిఆర్పిఎఫ్ బలగాలని ప్రతి 2 కిలోమీటర్లకు వందల మందిని కాపలా పెట్టి ఆదివాసుల ప్రాణాలను హరిస్తూ ఫేక్ ఎన్కౌంటర్ల పేరుతో అమాయకులను పొట్టన పెట్టుకుంటుంటే మన ప్రధానమంత్రికి అదేం పట్టదు. ఎకరాలకెకరాలు అడవులను రాజకీయ క్రీడలో కార్పొరేట్ పరం చేస్తూ అటు నల్లమల యురేనియం తవ్వకాలు జరుగుతున్నా, ఇటు దామగుండం అడవి దగ్ధమైనా కానీ ఇది ప్రజలకు తీవ్రమైన సమస్య కాదు మన ప్రధాని దృష్టిలో. అంతెందుకు, ఆలయాల చట్టాన్ని కాదని మళ్ళీ గుడి మసీదు అల్లర్లు రేగి ముస్లింల ప్రాణాలు గాల్లో కలిస్తే స్పందించడం రాదు మన ప్రధానికి. నిండు రాజ్యసభలో తన హోంమంత్రి స్వయాన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను హేళన చేస్తూ మాట్లాడితే స్పందించడం రాదు. ప్రజలను అడ్రస్ చేయడానికి, దేశంలోని ఏ సమస్యలను వాళ్ళతో మాట్లాడాలి అనే కనీసం ఇంగితం లేని మన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం 117వ ఎపిసోడ్లో మాట్లాడిన విషయం ఏంటో తెలుసా? నటుడు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు చేసిన కృషిని కొనియాడారు. తెలుగు సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. నాగేశ్వరరావు సినిమాల్లో భారతీయ సాంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా చూపించేవారని గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని పేర్కొన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని ప్రధాని అన్నారు. తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను వచ్చే ఏడాది మన దేశంలో నిర్వహించబోతున్నామని చెప్పి ఆయన చెప్పారు. మరి ఈ సమ్మిట్ లో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటాయని చెప్పారు. ఇక ఆ తర్వాత ఏడ్చిన కళ్ళకు తూడ్చినట్టుగానో, లేకుంటే ఈ మాత్రమైన రాజ్యాంగాన్ని అడ్రస్ చేయకపోతే అందరూ పక్కున నవ్వుతారనో గాని రాజ్యాంగం భారతీయులందరికీ ఓ మార్గనిర్దేశకం అని ఆయన మొత్తానికి రాజ్యాంగాన్ని ఎత్తుకున్నారు. సరేలేండి, అది ఎంతోసేపు సాగదు. ఇక ప్రధాని రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించినట్టు చెప్పుకొచ్చిండు. ఈ పవిత్ర గ్రంథంపై ప్రజలు తమ అభిప్రాయాలను వీడియోలుగా రూపొందించి ఈ వెబ్సైట్లో పంచుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని భాషల వారు రాజ్యాంగ పీఠికను, అనేక విషయాలను చదివి అర్థం కాని వాటిపై ప్రశ్నలు సైతం అడగవచ్చని ప్రధాని తెలిపారు. అబ్బో, ఎంత పెద్ద మనసో నా ప్రధానమంత్రిది కదా. నిజంగా మోడీకి మన దేశ రాజ్యాంగం అన్నా, మన దేశ ప్రజలన్నా అంత ప్రేమే ఉంటే మొన్న అమిత్ షా చేసిన హేళన వ్యాఖ్యలను మోడీ ఖండించి తన మిత్రునికి బుద్ధి చెప్పి ఉండాలి. అంతేగాని ఈరోజు ఏదో వెబ్సైట్ చేసి అందులో వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలట. పైగా ఆ పవిత్ర గ్రంథం చదివాక వచ్చే ప్రశ్నలను అడగాలని ఆయన పిలుపునివ్వడం కాస్త విడ్డూరంగానే ఉన్నా నా బాధ అంతా నా ప్రధానికి ఈ దేశ పౌరుల సమస్యలను అడ్రస్ చేసే విశాల హృదయం ఎందుకు లేదా అని. నా బాధ అంతా అసలు తాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో కూర్చుని అదే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు ఎందుకు అన్నదే. సరే, మోడీకి నటించి బాగా విసుగొచ్చుంటుంది. ఇంకా తనకు సినిమా అవకాశాలు రావటం లేదేంటా అని. అందుకనేమో సమస్యలు కాకుండా సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు. డియర్ ఫిలిం మేకర్స్, మీరైనా మా మోడీలో ఉన్న నటకిరీటిని గుర్తించి కాస్త అవకాశాలు ఇవ్వండి. బాగా కరువులో ఉన్నట్టున్నాడు. ఇక సెలవు.